వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. చిన్న చందమామ కథ చెప్తామా? పూర్వం విక్రమసింహుడు అని ఒక రాజుగారు ఉండేవారు. సంతానం లేదు ఆయన చాలా కాలం. ఏమిటో రాజుల కథలో చాలా కాలం సంతానం లేదు కథలు ఎక్కువ కనిపిస్తాయి. అవునండి, సంతానం లేకపోవటం, లేకపోతే ముగ్గురు నలుగురు ఉండటం. అయితే ఒకసారి ఈయన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో ఒక అడవిలో చాలా మృగాలు చేరినాయని, ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడతాయని ఒక కబురు వచ్చింది ఒక ప్రాంతం నుంచి. ఆయన కొంచెం పరిమితమైన సైన్యంతో కొద్దిపాటి గుంపును తీసుకుని వెళ్ళి ఆ అడవిలో జంతువులు వేటాడడానికి వెళ్ళాడు. అయితే జంతువులు వేట అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే ఆయనకి ఆ అడవిలో ఒక చంటి పిల్లాడి కనిపించాడు. చంటివాడు భలే ముచ్చటగా ఉన్నాడు. 2 రోజులు బిడ్డ అయి ఉంటాడు. వాడు ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టున్నాడు. ఒక రోజు బిడ్డ కూడా అయి ఉండదు, 1 లేదా 2 రోజులు ఉంటాయి అంతే. అందంగా ఉన్నాడు పిల్లాడు. ఆయన గబగబా పిల్లాడిని తెచ్చుకున్నాడు. మనకి ఎట్లాగో సంతానం లేదు, ఇటు జంతువులు ఉన్న చోట అసలు వీడు ఎట్టా బతుకున్నాడో, ఎప్పుడు వదిలిపెట్టబడ్డాడో, ఎవరు వదిలేశారో, ఎవరి పిల్లాడో తెలియదు. ఇక ఎవరైనా సరే భగవంతుడు ఇచ్చిన బిడ్డగా భావించి జయసింహుడు అని పేరు పెట్టి చక్కగా పెంచుకున్నాడు. పిల్లాడు చాలా తెలివైనవాడు, చాలా చురుకైనవాడు, పరాక్రమవంతుడైన పిల్లాడిగా మారేటివాడు. పిల్లాడికి ఒక 4 ఏళ్ళు వచ్చాక 5 ఏళ్ళు అప్పుడు ఈయన రాణి గర్భవతి అయింది. మామూలుగా మనం ఇలా పెంచుకుంటున్నప్పుడు ఆ పిల్లల్ని చూసిన సంతోషంలో వీళ్ళకి హార్మోన్స్ అన్ని నార్మల్, ఇంకా తమకు పిల్లలు లేరు అన్న యావ ఉండదు వాళ్ళకి. అవునవును, ఆటోమేటిక్గా శరీరం చక్కబడుతుంది. యావ టెన్షన్ వల్ల ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు 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 అనే భావాల్లో ఉన్నారంటే రాదు. వాళ్ళు స్థిమితంగా ఉంటే, దాని గురించి పట్టించుకోకుండా ఉంటే హార్మోన్స్ తాపీగా పనిచేస్తాయి. ప్రెషర్ డెవలప్ కాదు లోపల. మనం చాలా మంది ఇప్పుడు కూడా చూస్తాం, మన ఫ్రెండ్స్ లో కూడా పిల్లల్ని పెంచుకున్నాక వాళ్ళ పిల్లలు పుడతారు. నేను చాలా మంది చూశాను అట్లా. అయితే ఏమైంది, ఈయనకి మళ్ళీ ఒక కుమారుడు కలిగాడు. వీడి పేరు విజయసింహుడు అని పెట్టారు. జయసింహుడు విజయసింహుడు. జయసింహుడు మంచి పరాక్రమవంతుడు, అన్నీ నేర్చుకునేవాడు. విజయసింహుడు కూడా నేర్చుకునేవాడు, కానీ కొంచెం క్రికెట్ పిల్లాడు. వాడికి తాను ఇంపార్టెంట్ కాదు, వాడే నాన్నకి ఇంపార్టెంట్ ఏమోనని అనిపించేది. అలాంటి కాంప్లెక్స్లు డెవలప్ అయితే పిల్లలు ఏమి నేర్చుకోరు సరిగ్గా. ఇక నేర్పు మీద ఉండదు. అవునవును, తన అవకాశం వాడు లాగేసుకుంటున్నాడనే ఫీలింగ్స్ తోటే డెవలప్ అయ్యాడు, అలాగే పెరిగాడు. అయితే వీళ్ళిద్దరూ, వీడు పెద్ద అబ్బాయి యుక్త వయసుకు వచ్చాక రాజుగారు కొంచెం పెద్దవాడు వేయడానికి, అప్పటికే లేట్ ఇష్యూ. ఆయన పెద్దవాడు, ఆయనకి రాజుని పట్టాభిషేకం చేయాలి పిల్లలకి అని ఉంది, కానీ ఎవరికి చెయ్యాలి? పెద్ద పిల్లాడు జయసింహుడు బాగున్నాడు, కానీ అతను మన సొంత బిడ్డ కాదు, ఎవరి పిల్లాడో కూడా తెలియదు, దొరికిన బిడ్డ. మరి రెండో పిల్లాడంటే వీడేమో ఇంకా ఏమీ నేర్చుకున్నవాడు కాదు, కానీ రాచరక్తం ఉంది వాడి శరీరంలో. ఇట్లా కొంచెం ముందు వెనక ఆడితే మంత్రులందరూ ఏమనేవాళ్ళు, జయసింహుడు సమర్థుడు, విజయసింహుడికి సమర్థత లేదు. రెండో వాడికి సమర్థత లేదు, పెద్దవాడు సమర్థుడైన వాడు, మీరు పెంచుకున్నారు కాబట్టి మీ బిడ్డే, ఇతన్నే రాజుని చెయ్యండి అని బలవంత పెట్టేవాళ్ళు. ఒక సమావేశాన్ని నిర్వహించారు, ఒక ఓటింగ్ లాంటిది. ఓటింగ్లో ప్రజల్లోంచి ఎన్నుకున్న పుర పెద్దలు ఉంటారు కదా, నగర పెద్దలు, వాళ్ళని పిలిచారు. వాళ్ళు తర్వాత అంతఃపురము, తర్వాత మంత్రి సామంతులు, వీళ్ళంతా గుంపు ఉంటారు. అందరూ ఓటింగ్లో జయసింహుడికే ఓట్లు పడ్డాయి. పెద్దవాడికి పడేసరికల్లా అయిన ముందు వెనక ఆడుతూ ఉన్నాడు. కొద్ది రోజులు నడుపుదామనుకున్నాడు, కానీ సడన్గా ఒకనాటి రాత్రి ఛాతీలో నొప్పి వచ్చి తెల్లవారేసరికి మరణించాడు. అయ్యో, మరణించేసరికల్లా ఇంకేం చేస్తారు, ఆయన ఉత్తర క్రియలు వ్యవహారాలు అన్నీ పూర్తయ్యాక సరే పట్టాభిషేకం చేద్దాం. రాజు అరాచకంగా ఉంటే కుదరదు కదా, రాజు లేపడం అరాచకం అంటే అదే. అందుకని వీళ్ళు ఏం చేశారు, జయసింహుడికి పట్టాభిషేకం చేస్తామని తీర్మానించుకున్నారు. ఈ లోపల విజయసింహుడికి అర్థమైపోయింది, ఎలాగో ముందు ఓటింగ్లో వాడి పేరే వచ్చింది, ఇక వీడి పేరే ఉంటుంది, ఇక రెండో దారి లేదు అని చెప్పి ఇతను ఏం చేశాడు, ఎలాగైనా వీడి అన్నయ్యని తప్పించాలి అని చెప్పి వీళ్ళకి పొరుగు రాజ్యంలో రవివర్మ రాజు, ఆ రవివర్మ దగ్గరికి రహస్యంగా వెళ్ళాడు. వెళ్ళి ఫలానా 15వ తారీఖు ఎప్పుడో పౌర్ణమి నాడు పట్టాభిషేకం, ఆ రోజున మీరు దండు వచ్చేసేయండి మా మీదకి, మరి మీరు వాడిని జయించి నా రాజ్యం నాకు ఇప్పించండి అని ఆయనతో మాట్లాడుకున్నాడు. ఎలా ఎంటర్ అవ్వాలి, దారులు గీర్లు సమస్తం వాళ్ళకి అప్పచెప్పేశాడు. సొంత రాజ్యం మీదకి. ఇలాంటి దుర్మార్గులను ఇప్పుడు కూడా చూస్తాం మనం. అవునండి, సొంత కంపెనీల తాలూకు ఉప్పందిస్తారు దుర్మార్గులు.
ఏమిటంటే తమకు కొంత డబ్బు కావాలి లేదా తమకు అధికారం కావాలి. తమ సంస్థ పాడవుతుందనే ఇంగితం ఉండదు వెధవలు. ఇప్పటికీ ఉంటారు కదా జయ అట్లా. ఉంటారు ఉంటారు రమ్మగారు. చాలా మందిని చూస్తాం మనం. అక్కడి నుంచి లాయల్ గా చెప్పేసి వర్క్ చేయరు. లాయల్ గా కాదు, నీ వస్తువు పట్ల నీకు లాయల్టీ ఏంటి? నీ ఓనర్షిప్ కదా అది అది. అది నువ్వు రాజు కాకపోతే నీ తండ్రి రాజ్యం సుభిక్షంగా బాగుంటుందని ఆలోచించాలి నాదే అన్న ఫీల్ ఉండదు ఉండాలి రమ్మగారు. కదా, ఫీలింగ్ ఉండాలి కదా. జనని జన్మభూమి ఇలాంటివి ఏమి ఉండవు. ఉండవు అసలు. పరాయి దేశపు వాడిని పరాయి రాజ్యపు రాజుకి మన మన పిల్లకి తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాలి. మన భారతదేశాన్ని పరాయి దేశ Yes. చేతిలో పెట్టింది అట్లాగే. అవును అవును. మనలో మనకున్న భేదాలతోటే మనం ఇట్లా చేస్తాం. అక్కడి నుంచి ఏం చేశారు, పట్టాభిషేకం దగ్గర పడింది. అయితే ఈ జయసింహుడు ఏం చేశాడంటే మార్చేశాడు. నేను పట్టాభిషేకం చేసుకోను, తమ్ముడికే పట్టం కట్టండి, నేను రాజప్రతినిధిగా ఉంటాను. ఉమ్. ఇంతకుముందు పట్టాభిషేకం జయసింహుడికి, విజయసింహుడు రాజప్రతినిధి అన్నారు. ఇప్పుడు అటు దిట్టు మార్చేశారు. విజయసింహుడు కూడా అర్థం కాలేదు ఏం జరుగుతుందో. కానీ పట్టాభిషేకం అయితే ఖరారైపోయింది. పట్టాభిషేకం ఎల్లుండి రేపు సాయంత్రం పట్టాభిషేకం అనగా రవివర్మ వచ్చేసాడు. ఉమ్. కబురు వచ్చేసింది. ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉత్తరం రాసి పంపించాడు. ఆగుమన. క్షమించండి, నేను ఇలా చెప్పేది అనుకున్నాను, ఇలా అవ్వలేదు, నేనే రాజునవుతున్నాను, మనం మిత్రులుగా ఉందాము, మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే రవివర్మ ఎందుకు ఒప్పుకుంటాడు? పక్క దేశాన్ని లూప్ హోల్స్ అన్ని అందించేసాడు. సుభిక్షమైన రాజ్యాన్ని జయించే అవకాశం ఉన్నప్పుడు ఎవరు ఊరుకోరు. నువ్వు నీ తప్పు తెలుసుకున్నా సరే, మేము దండొచ్చేసాం, మేము దీన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ వెనక్కి తిరిగి వెళ్ళిపోయామని అపప్రథం ఏం తీసుకోం. జయించామన్న ఇదే కావాలి మాకు, ప్రథే కావాలి మాకు, ఉమ్. జయప్రథ కావాలి, అపప్రథ మాకొద్దు. వద్దు. ఉమ్. నువ్వు ఏమైనా చేసుకోమంటే ఏం చెయ్యాలో తెలియలే. 5-6 స్నేహితుల్ని పంపించాడు. ఏం చేసినా రవివర్మ వాళ్ళు ఆగేలాగలేరు, దండు వచ్చేసేలాగా ఉంది ఊళ్ళోకి. ఇంకేమీ చెయ్యలేక ఈ విజయసింహుడు ఏం చేశాడంటే, అన్నయ్య కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు, నేను ఈ పని చేశాను, వాళ్ళు రెడీగా ఉన్నారు. మళ్ళీ పైగా ఇప్పుడు ప్రజలేమో అందరూ పట్టాభిషేకం హడావిడిలో ఉండి, వీళ్ళంతా ఎవ్వరు సైనికులు, ఎవరికి ఏమీ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు, సిద్ధంగా లేరు. సిద్ధంగా లేరు. వీళ్ళు ఈ ఏర్పాట్లు సెలబ్రేషన్స్ మూడ్లో ఉన్నారు మొత్తం అంతా. ఆ. వాళ్ళు వీళ్ళు కూడా. నెల క్రితం రాజుగారు చనిపోయాడు, 2 నెలల క్రితము. అప్పుడంతా మార్నింగ్ చేశారు, విషాదంలో ఉన్నారు. ఇప్పుడు పట్టాభిషేకం చేసే అవకాశం వస్తే రాజును కొలుచుకునే అవకాశాన్ని ఎవరు కోల్పోరు. అవును. గందరగోళంగా ఉంది పట్టణం అంతా. దాంతో జయసింహుడు ఏమన్నాడంటే, సరే నువ్వు స్థిమితంగా ఉండు, నేనే వెళ్ళి కలిసి వస్తాను. సంధి కాదు, కావాలంటే యుద్ధం చేద్దాం, 1 నెల పోయాక చేద్దామని చెప్తాం. అప్పటికి మనం కూడా ప్రిపేర్ అవుతాం, వాళ్ళు మనం కొట్టుకుందాం, అప్పుడు ఓడిపోతే ఓడిపోతాము, ఉమ్. నేను మాట్లాడి వస్తానని ఇతను ఏం చేశాడు, జయసింహుడు లోపలికి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు విడిసి ఉన్న స్కంధావారానికి ఒక తెల్ల గుర్రం వేసుకుని, ఒక తెల్ల జెండా పట్టుకుని ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఈ రవివర్మతోటి బోళ్ళంతమంది వృద్ధులైనటువంటి సైన్యాధిపతులు వాళ్ళు ఉన్నారు. సరే ఇతను రాని ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నారు. ఆ లోపలికి వస్తుండ ఈ జయసింహుడిని చూసి అందరూ తెల్లబోయారు. ఆ వస్తున్న వాడు ఎవడో కాదు, సాక్షాత్తు రవివర్మే. రవివర్మ యంగ్ ఏజ్ లో ఎలా ఉండేవాడో అట్లా ఉన్నాడు ఈ వచ్చిన వాడు. ఓకే. రవివర్మ తన పోలికలు ఉన్నాయని ఎవడు కూడా ఇప్పుడు నాలాగా ఉన్న వాళ్ళని నేను గుర్తుపట్టలేను, ఆ, ఆ. నాతో ఉన్న వాళ్ళు గుర్తుపడతారు. అవునవును. ఓకే. అంతే కదా. ఆ. వాళ్ళంతా అందరూ ఆశ్చర్యపోయారు, ఈ కుర్రాడు ఎవరు? రవివర్మ అచ్చు ఇట్లాగే ఉండేవాడు 25 ఏళ్ల వయసులో, ఆయనకి ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి. ఉమ్. వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు, అచ్చు రాజుగారి లాగానే ఉన్నాడు. దగ్గరకు వచ్చేసరికి కానీ బాబు ఎవరు ఏమిటి అని కనుక్కున్నారు. అప్పుడు చెప్పాడు, నేను నా పేరు జయసింహుడు, నేను విక్రమసింహ మహారాజు గారి పెంపుడు కొడుకుని అనేసరికల్లా వీళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి ఇక అంతఃపురాన్ని శోధించారు. ఎందుకంటే రవివర్మకు ఒక కుమారుడు పుట్టి మరణించాడు. అది ఆయనకి 6-7 రాణులు ఉన్నారు. చాలా కాలం ఆయనకు కూడా పిల్లలు కలగల. ఒక ఆవిడికి పెళ్లి కాకపోతే 2వ ఆవిడ్ని 3వ ఆవిడ్ని అట్లా చేసుకుంటే ఒక ఆవిడకి పిల్లలు చిన్న పుట్టకపోతే, రాణికి కుమారుడు కలిగాడు. అదే పిల్లలు పుట్టకపోతే, ఒక ఆవిడకి పుట్టలేదు, 2వ ఆవిడ చేసుకున్నాడు, ఆవిడ పుట్టలేదు, 3వ దాన్ని చేసుకున్నాడు. అట్లా 5-6 రాణులు ఉన్నారు. ఆఖరి ఆవిడ గర్భవతి అయింది. గర్భవతి అయితే ఆమెకు కుమారుడు కలిగితే మిగిలిన రాణులంతా గూడుపుటాని చేసి పిల్లాన్ని అడవిలో వదిలిపెట్టేసేసారు. ఓహోహో, ఆ పిల్లోడిని వీళ్ళు తెచ్చుకున్నారు. ఆ పిల్లాడు కరెక్ట్గా ఎక్కడ వదిలేరు వాళ్ళు, ఏ భీకరారణ్యంలో విక్రమసింహుడు వేట కోసం వెళ్ళాడో అక్కడ జంతువులు ఉన్నాయి, ఏదో ఒక జంతువు కబళించేస్తుందని అక్కడ వదిలిపెట్టించారు. అది 2 రాజ్యాలకి మధ్యలో ఉన్న అడవి. అక్కడి నుంచి మంత్రులు, వృద్ధ మంత్రులు, పాత సలహాదారులు, అంతఃపుర దాదులందరినీ పట్టుకుని, రాణులందరినీ పట్టుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీశారు. తీస్తే ఆఖరి రాణికి కలిగిన కుమారుడు మృత శిశువు కాదని,
ఆ పిల్లవాడిని ఈ రకంగా చేశామని చెప్పేశారు. చెప్పేసి ఈ పిల్లాడు కనిపిస్తున్నాడు కదా, అక్కడి నుంచి ఈయన యుద్ధం విరమించుకుని ఆయనకి ఇతని తర్వాత ఒక కుమార్తె కలిగింది. ఓకే. కుమార్తెను ఆ కుమార్తెను విజయసింహుడికి ఇచ్చి వివాహం చేశారు. మ్మ్. జయసింహుడిని తమ రాజ్యానికి తీసుకుపోయారు. తమ రాజ్యానికి రాజుని జయసింహుడిని చేశారు. రవివర్మ రాజ్యానికి జయసింహుడు రాజు అయ్యాడు. ఓ. విక్రమసింహుడు తన తండ్రి రాజ్యాన్ని తనే ఏలుకున్నాడు. ఆ రవివర్మ తాలూకు కుమార్తెని వివాహం చేసుకుని వాళ్ళకి అల్లుడుగా వాళ్ళ సహాయ సహకారాలతోటి మొత్తానికి రాజ్యం చేసుకున్నాడు. కంచికి మనం ఇంటికి. బా సూపర్, బాగుంది, టేస్ట్ బాగుంది కదా. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే.